Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting, welcomes you. Okay. So, my dear students, నిన్న అంటే జనవరి 12th 2025 లో జరిగిన సిఏ ఫౌండేషన్ అకౌంటింగ్ ఎగ్జామ్ పేపర్ మీద రివ్యూ చేస్తున్నాం. ఈ రివ్యూలో పార్ట్ 1 ఇంతకుముందు మాట్లాడాను. నౌ లెట్ us డిస్కస్ పార్ట్ 2. ఓకే, గాట్. సో లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి 4 ప్రాబ్లమ్స్ మాట్లాడాం. 5 and 6 ఉంది. 5 and 6 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఒకసారి 5th ప్రాబ్లం అండర్ దట్ బిట్ ఏ. సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ఎ క్లబ్ for the year ending 31st March 2024, you are required to prepare receipts and payment account for the year ending 31st March 2024 and a balance sheet as on 1st April 2023. Okay. So ఇక్కడ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2024 కి ఇచ్చారు. మనం అడిగింది రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఆ ఇయర్కి అడుగుతూ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1st April 2023. అంటే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటే అడిగాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అడగలేదు. కాబట్టి మనం రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తే చాలు. ఒకసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ చూడండి. డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మనకు తెలుసు, ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. లాన్ మెయింటెనెన్స్ ఇచ్చాడు, జనరల్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, స్టేషనరీ బ్రాకెట్లో డిప్రిసియేషన్, దట్ మీన్స్ స్టేషనరీ కన్జ్యూమ్డ్, డిప్రిసియేషన్ గా 1500 ఇచ్చారు. డిప్రిసియేషన్ ఆన్ స్పోర్ట్స్ మెటీరియల్ 22,000 ఇచ్చాడు. హానరేరియం 10,400. ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ 44,500. సర్ప్లస్ ఇది. ఈ సైడ్ క్రెడిట్ సైడ్ సబ్స్క్రిప్షన్ ఇచ్చాడు, అడ్మిషన్ ఫీజు ఇచ్చాడు. స్పోర్ట్స్ మెటీరియల్ సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మెటీరియల్ అంటే సేల్ ఆఫ్ ఓల్డ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. ఇది మీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. డేటా తక్కువగానే ఉంది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని పర్టికులర్స్ ఇచ్చారు. 1st April 2023, 31st March 2024 అంటే ఓపెనింగ్ పొజిషన్ అండ్ క్లోజింగ్ పొజిషన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి క్యాష్ అట్ బ్యాంక్ వచ్చేసి ఓపెనింగ్ లో ఉంది, క్లోజింగ్ లో లేదు. క్లోజింగ్ లో లేదంటే మనకి రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ వేస్తే డెబిట్ సైడ్ టోటల్ చేస్తాం, క్రెడిట్ సైడ్ తీసుకొస్తాం, లాస్ట్ లో బై క్లోజింగ్ బ్యాలెన్స్ మీకు వస్తుంది. అంటే ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ మనం రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ తయారు చేయడం ద్వారా తీసుకుంటాము. స్పోర్ట్స్ మనకి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ రియల్ గా చెప్పాలంటే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అడగలేదు. సింపుల్ గా రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు. కాబట్టి క్లోజింగ్ లో ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత లైబిలిటీస్ ఉన్నాయి మనకు అవసరం లేదు. స్టాక్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఓపెనింగ్ లో ఇచ్చాడు. టోర్నమెంట్ ఫండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ఎక్స్పెన్సెస్ 14,000, ఈ ఇయర్ లో మనకు అది 6,000 ఎండింగ్ లో ఉన్నట్టు చెప్పాడు. డొనేషన్స్ ఫర్ క్లబ్ బిల్డింగ్, ఈ ఇయర్ లో డొనేషన్ అంత వచ్చింది 1,40,000. సబ్స్క్రిప్షన్స్ డ్యూ బిగినింగ్ లో అంత ఉంది, క్లోజింగ్ లో 15,000 ఇచ్చాడు. స్టేషనరీ స్టాక్ ఓపెనింగ్ లో ఉంది, లాస్ట్ లో స్టేషనరీ వాజ్ డిప్రిసియేటెడ్ బై 25% అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ బై 50%. దట్స్ ఆల్. ఇంతవరకు ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నుంచి మనల్ని రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అడిగాడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అడిగాడు. సో ఫస్ట్ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1st April 2023 ఆఫ్ ఏ క్లబ్. నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఏ క్లబ్ ఆర్ డాష్ డాష్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి అసెట్స్ అండ్ లైబిలిటీస్ దాంట్లో క్యాష్ అట్ బ్యాంక్ అసెట్స్ అయిన 60,000 తీసుకోండి క్యాష్ అట్ బ్యాంక్. స్పోర్ట్స్ మెటీరియల్ 30,000 తీసుకోండి. సబ్స్క్రిప్షన్స్ డ్యూ వచ్చేసి 10,000. స్టేషనరీ స్టాక్ వచ్చేసి 4,000. అంటే ఓపెనింగ్ లో మనకి 4 అసెట్స్ ఉన్నాయి. 4 అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోండి. ఇక లైబిలిటీ సైడ్ ఏం లేవండి, కాబట్టి అసెట్ సైడ్ టోటల్ చేయండి, లైబిలిటీ సైడ్ తీసుకొచ్చేసేయండి. క్యాపిటల్ ఫండ్ బ్రాకెట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఓవర్. నెక్స్ట్ కమ్ టు రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. సో రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే డెబిట్స్ అనే టు ఓపెనింగ్ బ్యాలెన్స్, దెన్ ఆల్ రిసీట్స్, క్రెడిట్ సైడ్ ఆల్ పేమెంట్స్,
ఈ రిసీట్స్ మనకి క్యాపిటల్ నేచర్ అయి ఉండొచ్చు, రెవెన్యూ నేచర్ అయి ఉండొచ్చు, పేమెంట్స్ కూడా క్యాపిటల్ నేచర్ అయి ఉండొచ్చు, రెవెన్యూ నేచర్ అయి ఉండొచ్చు. కానీ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లైక్ డిప్రిసియేషన్ అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ loss or profit on sale of asset should not be considered in receipts and payment account. Okay, these are the features of receipts and payment account. So debit side వస్తున్నాను. receipts and payment account లో ఫస్ట్ డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బి బై డి ఓపెనింగ్ ఇచ్చాడు 60,000 తీసుకోండి. ఇప్పుడు నేను ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కి డెబిట్ సైడ్ లో ఉంటున్నాను. ఇవి మనకి ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్స్ క్రెడిట్ సైడ్ వస్తాయి మనకి. కాబట్టి రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్ 60,000 తీసుకున్నాను. ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉన్న ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నాం. లాన్ మెయింటెనెన్స్ పేమెంట్ కాబట్టి అది క్రెడిట్ సైడ్ తీసుకోండి. బై లాన్ మెయింటెనెన్స్, బై జనరల్ ఎక్స్పెన్సెస్ 13,000 తీసుకోండి. స్టేషనరీ విషయంలో డిప్రిసియేషన్ 1,500 ఇచ్చాడండి. అయితే స్టేషనరీపై డిప్రిసియేషన్ 25% అండి. అంటే 25% 1,500 అయితే 100% ఎంత? సో 100 డివైడెడ్ బై 25 ఇంటూ 1,500 అంటే మనకి 6,000 అండి. అయితే 6,000 మీద కడితే మనకి 1,500 వచ్చింది. కానీ బిగినింగ్ లో వచ్చేసి 4,000 ఉందండి. బిగినింగ్ లో 4,000 ఉంది. డిప్రిసియేషన్ 6,000 మీద క్యాలిక్యులేట్ చేసింది. కరెంట్ ఇయర్ లో అదనంగా 2,000 కొన్నామండి. కాబట్టి క్రెడిట్ సైడ్ వచ్చేసి బై పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ 2,000 అండి. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఇక్కడ 22,000 ఇచ్చాడు. దీని పర్సంటేజ్ ఏంటంటే డిప్రిసియేషన్ రేట్ 50% చెప్పాడు. 50% డిప్రిసియేషన్ కి 22,000 అయితే 100% కి ఎంత? 100 బై 50 ఇంటూ 22,000. సో 44,000 ఉండాలి. బిగినింగ్ లో మనకి 30,000 అసెట్ ఉందండి. కానీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసింది 44 మీద క్యాలిక్యులేట్ చేశారు. బిగినింగ్ లో మనకి 30,000 ఉందంటే ఈ 44,000 లో నుంచి 30,000 లెస్ అయ్యగా మనకి 14,000 వస్తుంది. ఈ ఇయర్ లో అదనంగా కొన్నట్టుగా ట్రీట్ చేసుకోవాలి. కాబట్టి క్రెడిట్స్ అండ్ బై పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ 44,000 లో నుంచి 30,000 తీసేస్తే మనకి 14,000 వస్తుంది. నెక్స్ట్ బై హానరేరియం నో అడ్జస్ట్మెంట్ 10,400. ఓకే, సో క్రెడిట్ సైడ్ by lawn maintenance 42,000, by general expenses 13,000, by stationery 2,000, by purchase of sports material ఇప్పుడు అనుకున్నాం మనం వచ్చేసి 14,000, హానరేరియం 10,400. దట్స్ ఆల్ అండి. నెక్స్ట్ ఈ సైడ్కి వస్తున్నాను. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రకారం 1,05,000 ఇచ్చాడండి. అంటే 1,05,000 మనకి ఇయర్ లో వచ్చినా రాకపోయినా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తీసుకుంటుంది. ఈ 1,05,000 లో క్లోజింగ్ లో చూడండి అమ్మా, కింద అడ్జస్ట్మెంట్ లో సబ్స్క్రిప్షన్స్ డ్యూ బిగినింగ్ లో 10,000 ఉంది, క్లోజింగ్ లో 15,000 ఉందంటే ఈ 15,000 రాలేదు. అయినా కరెంట్ అయింది కాబట్టి పైన యాడ్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని ఇక్కడ లెస్ అయిపోతున్నాం. అంటే 1,05,000 లో నుంచి 15,000 లెస్ అయ్యగా మనకి 90,000 వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రావాల్సిన 10,000 ఇయర్ లో వచ్చింది కాబట్టి దానికి 10,000 యాడ్ చేసేయండి. అప్పుడు 1,00,000. కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బి బై డి ఆల్రెడీ 60,000 చెప్పాను. సెకండ్ ఐటమ్ గా 2 సబ్స్క్రిప్షన్స్ అని పెట్టి 1,00,000 తీసుకుంటాం. 1,00,000 అంటే 1,05,000 మైనస్ 15,000 ప్లస్ 10,000 అండి. నెక్స్ట్ అడ్మిషన్ ఫీజ్. అడ్మిషన్ ఫీజ్ మీకు నేచర్ ఏం చెప్పలేదు కాబట్టి రెవెన్యూ నేచర్ గా తీసుకుంటున్నాం. కాబట్టి డెబిట్స్ అయిన 2 అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి 12,000 అండి. తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మెటీరియల్ అని చెప్పాడండి. స్పోర్ట్స్ మెటీరియల్ అంటే మనకు వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వచ్చేసి ఇన్కమ్ స్పోర్ట్స్ మెటీరియల్ సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ అంటే ఓల్డ్ అసెట్ అమ్మడం ద్వారా మనకు వచ్చేసి 2,400 కలెక్ట్ అయింది. ఇది క్యాష్ లో మనకు వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్ తీసుకోండి. టు ఆ సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ 2,400. దీని మీద డే టైం ఇవ్వలేదు కాబట్టి వీ నీడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ డిప్రిసియేషన్ అండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డెబిట్ సైడ్ వచ్చేసి లాస్ట్ ఐటమ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 14,000 ఇచ్చాడు. సో డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో పాటు సబ్స్క్రిప్షన్స్ 1,00,000 తీసుకున్నాం, అడ్మిషన్ ఫీజ్ 12,000 తీసుకున్నాం, సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ 2,400 తీసుకున్నాం, ఎంటర్టైన్మెంట్ వచ్చేసి 14,000 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాను. క్యాష్ అట్ బ్యాంక్ ఆల్రెడీ తీసుకున్నాను, స్పోర్ట్స్ మెటీరియల్ ఆల్రెడీ టేకెన్ ఇన్ అకౌంట్. టోర్నమెంట్ ఫండ్ చూడండి, ఇక్కడ టోర్నమెంట్ ఫండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ మీకు 14,000 అండి.
అంటే 14,000 టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ లెస్ అయిన తర్వాత క్లోజింగ్ లో మీకు 6,000 ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే టోర్నమెంట్ ఫండ్ ఇయర్ లో కలెక్ట్ అయింది 20,000 అండి. కరెక్ట్. ఎందుకంటే 14,000 ప్లస్ 6,000 కలెక్ట్ అయింది వచ్చేసి 20,000. అందులో 14,000 ఎక్స్పెన్స్ పోగా మిగిలింది వచ్చేసి 6,000. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టోర్నమెంట్ ఫండ్ ఇదే కాదు, ఏ ఫండ్ అయినా ఉండి ఆ ఫండ్ కు సంబంధించిన ఎక్స్పెన్స్ కానీ ఆ ఫండ్ కు సంబంధించిన ఇన్కమ్ కానీ ఉంటే అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో చూపకూడదు. అది డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ లోనే తీసుకుంటున్నాం. అందువల్ల వీటి గురించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో మనకి ఇవ్వలేదు. కాబట్టి ఇయర్ లో కలెక్ట్ అయింది మనకు వచ్చేసి టోర్నమెంట్ ఫండ్ కింద 20,000 కలెక్ట్ అయింది. డెబిట్స్ అన్నట్టు టోర్నమెంట్ ఫండ్ వచ్చేసి 20,000 తీసుకోండి. ఎక్స్పెన్సెస్ క్రెడిట్ సైడ్ తీసుకోండి. బై టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 14,000 అండి. నెక్స్ట్ డొనేషన్స్ ఫర్ క్లబ్ బిల్డింగ్. సో స్పెషల్ సబ్స్క్రిప్షన్ అంటే దాని మీన్స్ స్పెషల్ సబ్స్క్రిప్షన్స్ ఇవి వచ్చేసి స్పెషల్ ఫండ్ అండి. దీన్ని మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో చూపకూడదు. ఇక్కడ తీసుకుంటున్న డొనేషన్ ఫర్ క్లబ్ బిల్డింగ్. క్లబ్ బిల్డింగ్ కోసం డొనేషన్ వచ్చింది మనకి 1,40,000 ఇక్కడ తీసుకోబోతున్నాం. తర్వాత సబ్స్క్రిప్షన్స్ డ్యూ వచ్చేసి మనకి రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ లో చూపాల్సిన అవసరం లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపించాను. స్టేషనరీ స్టాక్ వచ్చేసి 4,000, ఇది కూడా మనకి అవసరం లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపించేశాను. ఇప్పుడు రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసండి. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది 100%. డెబిట్ సైడ్ టోటల్ చేయండి, క్రెడిట్ సైడ్ తీసుకొచ్చేసేయండి బై బ్యాలెన్స్ సి బై డి. నెక్స్ట్ బ్రాడ్ డౌన్ చేసి వదిలేసేయండి. ఇది ప్రిపరేషన్ ఆఫ్ రిసీట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. సో ఈ ప్రాబ్లం కూడా మన మెటీరియల్ డైరెక్ట్ ఎక్కడ ఇవ్వలేదండి. ఇక్కడ స్పెషల్ గా స్టేషనరీ డిప్రిసియేషన్ ఒకటి, డిప్రిసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్, ఈ రెండు స్పెషల్ ఇచ్చేస్తున్నట్టు టోర్నమెంట్ ఫండ్ కూడా స్పెషల్ అనుకోవచ్చు మనం వచ్చేసి. దట్స్ ఆల్ అండి. ప్రాబ్లమ్ సింపులే, కానీ స్టేషనరీ డిప్రిసియేషన్ 25% అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ 50%. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం వచ్చేసి చాలా ఈజీ అవుతుంది. ఇది 5th A అండి. నెక్స్ట్ బికి వస్తున్నాను. అటెంప్ట్ ఎనీ వన్ ఆఫ్ ది 2 సబ్ పార్ట్స్, ఎయిదర్ 1 or 2. బిలో 2 పార్ట్లు ఇచ్చాడండి. ఈ 2 పార్ట్లో ఒక పార్ట్ ఆన్సర్ చేయమని చెప్పాడు. హ్యాపీగా మీరు పార్ట్ 1 అన్న తీసుకోవచ్చు, పార్ట్ 2 అయినా కూడా తీసుకోవచ్చు. పార్ట్ 1 వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ఇచ్చాడు. పార్ట్ 2 వచ్చేసి మాత్రం ఇన్వెంటరీ వాల్యుయేషన్ మీద ఇచ్చేసాడండి. ఒకసారి పార్ట్ ఏలో పార్ట్ బిలో 1 గురించి మాట్లాడతాను చూడండి. మిస్టర్ ఏ accepts 2 bills of exchange on 1st June 2024 for rupees 1,50,000 and 60,000 drawn on him by Mr. B. So last time అడిగాడు ఒకసారి ఉండి, you are required to give journal entries in the books of B. That means we are B. మనం B అయితే ఏ మీద 2 బిల్లులు రాసాం. జూన్ 1st 1,50,000 ఒక బిల్లు రాసాం, సెకండ్ 60,000 బిల్లు రాసాం. సో బిల్లు రాసినప్పుడు మనకు వచ్చేసి వాడు యాక్సెప్ట్ చేసి మనకు బిల్స్ వస్తున్నాయి కాబట్టి ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్, లేదా దీన్ని క్లబ్ చేసి రాయండి, లేదా సపరేట్ గా రాసేయండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ 1 పెట్టి 1,50,000, మళ్ళీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ 2 పెట్టి అంటే 2 బిల్ అని 60,000. 2 ఏస్ అకౌంట్ వచ్చేసి 2,10,000 అని, లేదు ఒకేసారి రాయదలుచుకున్నట్లేదు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు మిస్టర్ ఏ అకౌంట్ పెట్టి 2,10,000 అంటే 1,50,000 ప్లస్ ఒక 60,000 2,10,000. వన్స్ అగైన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 1,50,000, మళ్ళీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 60,000. 2 ఏస్ అకౌంట్ వచ్చేసి 2,10,000 విడిగా రాసే పని అయితే క్లబ్ చేసి కూడా రాసుకోవచ్చు. తర్వాత ద బిల్స్ డ్రాన్ బై బి, ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 1,50,000 ఫర్ 2 months అండి. ఫస్ట్ బిల్ 2 months కి రాశారు అంటే జూన్ 1st ప్లస్ అంటే జూన్ 1st ప్లస్ 2 months ప్లస్ 3 days. జూన్ 1st నుంచి జూలై 1st ఆగస్ట్ 1st ప్లస్ 3 days ఆగస్ట్ 4th ఫస్ట్ బిల్ డ్యూ డేట్ అవుతుంది. అండ్ సెకండ్ బిల్ వచ్చేసి 3 months ఉంది కాబట్టి ఇది ఆగస్ట్ అయితే ఆటోమేటిక్ గా సెప్టెంబర్ 4th అవుతుంది దాని డ్యూ డేట్లు. మిస్టర్ బి గాట్ ద ఫస్ట్ బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ ఫర్ రూపీస్ 1,49,000 ఆన్ 1st June 3rd June 2024. ఫస్ట్ బిల్లును బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాడు. ఆర్డినరీ ఎంట్రీ పాస్ చేస్తాం అంటే 1,50,000 మన బిల్లును డిస్కౌంట్ చేస్తే కేవలం మనకు 1,49,000 వచ్చింది. అప్పుడు డిస్కౌంట్ చార్జెస్ 1,000. అప్పుడు ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటార్ 1,49,000, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 1,000 రూపీస్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బ్రాకెట్ లో 1 అని పెట్టుకోవచ్చు 1,50,000. ఇంతవరకు ఏ స్పెషల్స్ లేవు. తర్వాత ఆన్ ఆగస్ట్ 2, 2024 మిస్టర్ ఏ రిక్వెస్టెడ్ బి
Okay, to cancel both the bills and draw a new bill on him with the combined amount of both the bills along with interest 12% per annum for the period of 2 months అండి. ఓకే, ఫస్ట్ బిల్లు డ్యూ డేటు మనకి ఆగస్టు 4th అండి. ఆగస్టు 2nd బి అనే వ్యక్తి వచ్చేసాడు, ఏ అనే వ్యక్తి మనల్ని సంప్రదించాడు, 2 బిల్లులు క్యాన్సిల్ చేయమని చెప్పాడు. అంటే ఫస్ట్ బిల్ అంటే అఫ్ కోర్స్ డ్యూ డేట్ దగ్గరగా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయడం కరెక్ట్. సెకండ్ బిల్ ఇంకా టైం ఉంది సెప్టెంబర్ 4th వరకు, అయినా ముందుగానే అతను మన రిక్వెస్ట్ చేశాడు 2 బిల్లులు క్యాన్సిల్ చేయండి, 2 months ఇంట్రెస్ట్ 12% చొప్పున న్యూ బిల్లు రాయమని అడిగాడండి. ఇది కూడా ప్రాబ్లం, ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ ప్రాబ్లం కాదు, సో ఇండైరెక్ట్ ప్రాబ్లమే అవుతుంది. సో ఇక్కడ 2 బిల్లుల్ని వచ్చేసి క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసేటప్పుడు ఫస్ట్ బిల్లు తాలూకు బిల్లును డిస్కౌంట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ బిల్లుకి సెకండ్ బిల్కి సపరేట్ గా రాయండి. అప్పుడు ఎంట్రీ ఏస్ అకౌంట్ డెటార్, వాళ్ళు మళ్ళీ డెటార్ అవుతారు కాబట్టి ఏస్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్, ఏ నుంచి మనకు రావాలి కాబట్టి డెబిట్ చేస్తాం, మన బ్యాంక్ పే చేయాలి కాబట్టి క్రెడిట్ చేద్దాం. అప్పుడు ఏస్ అకౌంట్ డెటార్ టు బీస్ అకౌంట్ అని ఫస్ట్ బిల్లు అమౌంట్ మాత్రమే 1,50,000 అండి. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ బిల్లును కూడా క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏస్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 60,000. ఇప్పుడు మనకి అమౌంట్ వచ్చేసి 2,10,000 అమ్మా. ఇది వచ్చేసి 2,10,000 మీద 2 months ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 12% చొప్పున 12% డివైడెడ్ బై 100 into 2. సో 4,200 ఇంట్రెస్ట్ డ్యూ. ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఏం చెప్పలేదు కాబట్టి డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. అప్పుడు ఏస్ అకౌంట్ డెటార్ 4,200 టు ఇంట్రెస్ట్ అకౌంట్ వచ్చేసి 4,200. ఇప్పుడు కొత్త బిల్లు రాయాలి. న్యూ బిల్లు రాయడం అంటే 1,50,000 ఓల్డ్ బిల్లు ప్లస్ సెకండ్ బిల్లు వచ్చేసి 60,000 ప్లస్ ఇంట్రెస్ట్ 4,200 రెండు కలిపి న్యూ బిల్లు రాస్తాం. అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఏస్ అకౌంట్ అని పెట్టేసి 2,14,200. వెరీ గుడ్. సో ఇది కూడా మంచి ప్రాబ్లమే. తర్వాత బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద రెన్యువడ్ బిల్ ఆన్ September 3rd, 2024 మిస్టర్ ఏ బికమ్స్ ఇన్సాల్వెంట్. ఏ వచ్చేసి ఇన్సాల్వెంట్ అయ్యాడు అండ్ 40 paise రూపీ కుడ్ బి రీకవర్డ్ ఫ్రమ్ హిమ్. అతని నుంచి రియల్ గా మనకు రావాల్సింది 2,14,200 రావాలి. దాంట్లో 40% మాత్రమే మనకు వస్తుంది, మిగిలింది బ్యాడ్ డెట్ గా ట్రీట్ చేయాలి. అప్పుడు దానికి ఎంట్రీ వచ్చేసి ఈ ఎంట్రీ రాసే ముందు ఆ బిల్లుని క్యాన్సిల్ చేయాలి, డిజార్డర్ ఎంట్రీ పాస్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ మనకు వచ్చేసి ఏస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 2,14,200 అండి. ఓకే, సో బిల్లు డిజార్డర్ కి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఏస్ అకౌంట్ 2,14,200 అండి. ఇప్పుడు మనకు కలెక్ట్ అయింది 85,680 కలెక్ట్ అయింది కాబట్టి 40%. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా 85,680. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటార్, మనమైతే బ్యాడ్ డెట్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, వాడు వచ్చేసి మాత్రం వచ్చేసి డెఫిషియన్సీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటార్ అది ఎంత అవుతుందంటే 1,28,520 అవుతుంది. 1,28,520 టు ఏస్ అకౌంట్ వచ్చేసి 2,14,200. వన్స్ అగైన్ ఇక్కడ మనకి ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ అమౌంట్ 85,680, బ్యాడ్ డెట్ అకౌంట్ డేటా 1,28,520 టు ఏస్ అకౌంట్ వచ్చేసి 2,14,200 అండి. ఓకే, సో ఇది ప్రాబ్లం. యు ఆర్ రిక్వైర్డ్ టు గివ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ బి. ఓకే, గుడ్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మెటీరియల్ నుంచి డైరెక్ట్ ప్రాబ్లం కాదండి, ఇండైరెక్ట్ ప్రాబ్లం అయినా బేస్డ్ ఆన్ అవర్ సఫిషియెంట్ నాలెడ్జ్ ఆన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ దిస్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ బికి వస్తున్నాను చూడండి. సెకండ్ బిట్, the following details are available of raw material of a manufacturing unit అన్నాడు. The following details are available of raw material of a manufacturing unit. లాస్ట్ ఏం అడిగాడు ముందు చెక్ చేద్దామండి. You are required to find out the value of inventory as on May 31st, 2024 if the company follows weighted average method for inventory valuation, first in first out. Before method అడిగాడు ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. అంటే క్లోజింగ్ స్టాక్ వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ ప్రకారం అడిగాడు, నెక్స్ట్ పిఫో మెథడ్ ప్రకారం అడిగాడు అండి. ఇప్పుడు ప్రాబ్లం రావడం ఈజీ అవుతుంది మనకి. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఆఫ్ రా మెటీరియల్ ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓపెనింగ్ ఇన్వెంటరీ 100 units at the rate of ₹15 ఉంది. పర్చేజెస్ 300 units at the rate of ₹18 ఉంది. ఇష్యూడ్ ఫర్ కన్సంప్షన్ 250 ఇష్యూ చేశారు. మళ్ళీ పర్చేజ్ చేసాం 500 units at the rate of 21 per unit. మళ్ళీ వచ్చేసి ఇష్యూడ్ ఫర్ కన్సంప్షన్ 100 units, మళ్ళీ ఇష్యూడ్ ఫర్ కన్సంప్షన్ వచ్చేసి 450 units.
సో వీటిల్లో మనకు ముందు ఇక్కడ స్టోర్స్ లెడ్జర్ వేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ మనం తీసుకోవచ్చండి. సో ఒక్కసారి మనకి అసలు క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందో చూద్దాం. బిగినింగ్ లో ఓపెనింగ్ ఉంది, మళ్ళీ పర్చేజ్ చేసాం 300, అప్పుడు 400 అయింది, మళ్ళీ 500 కొన్నాం. అంటే ఇక్కడ 900 యూనిట్స్ మన చేతిలో ఉన్నాయి. ఇష్యూ చూడండి, ఇష్యూ ఒక 250, ఒక 100, 350, ఒక 450, 800 అండి. అంటే అర్థం 900 యూనిట్స్ పర్చేజ్ చేసాం, 800 యూనిట్స్ ఇష్యూ చేసాం, మిగిలింది 100. సో 100 వచ్చేసి క్లోజింగ్ స్టాక్ ఇన్ యూనిట్స్. 100 యూనిట్స్ మనకి క్లోజింగ్ స్టాక్ అవుతుంది. ఆ క్లోజింగ్ స్టాక్ ఎంత వాల్యూ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లోనూ అడిగాడు, నెక్స్ట్ FIFO మెథడ్లోనూ అడిగాడు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇంతవరకు చూసినట్టయితే వెయిటెడ్ యావరేజ్ చూద్దాం. వెయిటెడ్ యావరేజ్ లో మనకు వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కావాలి. సో వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై టోటల్ క్వాంటిటీ అండి. సో టోటల్ కాస్ట్ అంటే మీరు కొన్నవన్నీ ప్లస్ ఓపెనింగ్ తో పాటు టోటల్ కాస్ట్ తీసుకోండి. టోటల్ కాస్ట్ ఏం లేదండి, ఓపెనింగ్ ఇన్వెంటరీ, పర్చేజెస్, ఆ యూనిట్స్ ఇంటూ ఎంత కొన్నారో మల్టిప్లై చేస్తే మీకు టోటల్ చేసి ఆన్సర్ వస్తుంది. బై టోటల్ యూనిట్స్ వచ్చేసి మనకు వచ్చేసి 900 వస్తుంది. అంటే టోటల్ కాస్ట్ బై టోటల్ యూనిట్స్ వచ్చేసి మనకి కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. ఇంటూ మన క్లోజింగ్ స్టాక్ ఉండేది 100 యూనిట్స్ కాబట్టి ఆ వచ్చిన ప్రైస్ కి ఇంటూ 100 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ అయిపోయిందండి. నెక్స్ట్ FIFO మెథడ్ లో మనకి లాస్ట్ లాట్ లోనే క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ 100 యూనిట్స్ ఉన్నాయి, లాస్ట్ కొన్న లాట్ 500 కాబట్టి ఆ 500 లో ఈ 100 క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. ఆ 100 క్లోజింగ్ స్టాక్ వచ్చేసి ఆటోమేటిక్ గా 21 పర్ యూనిట్. దాని ప్రకారం 100 ఇంటూ 21 పర్ యూనిట్ ఇస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ వేరే ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చారు చూడండి. ద మ్యానుఫ్యాక్చరర్ ఆల్సో ఇంకోర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్: ఫ్రైట్ ఆఫ్ ₹300 అండ్ అన్లోడింగ్ చార్జెస్ 150 ఎట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ పర్చేజ్ రెస్పెక్టివ్లీ. మీరు ఏం చేయొద్దండి, ఆల్రెడీ కొన్న రేట్ ఆడు ఇచ్చాడు, దానికి ఎవ్రీ పర్చేజ్లు ఉండేది మనకు వచ్చేసి 2 ఉన్నాయి. అక్కడ వచ్చేసి ఆ 2 పర్చేజులకి ₹300 ప్లస్ అన్లోడింగ్ చార్జెస్ 150 యాడ్ చేసి ప్రైస్ కనుక్కోండి. తర్వాత వేర్ హౌస్ రెంట్ ఆఫ్ ₹200 పర్ మంత్ అండి. సో వేర్ హౌస్ అనేది జనరల్ గా ఎక్స్క్లూడ్ చేస్తామండి, దీన్ని సింపుల్ గా ఇగ్నోర్ చేయండి. కొన్ని సందర్భాల్లో దీన్ని తీసుకోవచ్చు, కానీ ఎప్పుడంటే మీ కొన్న మెటీరియల్ కి ఫర్దర్ ప్రాసెసింగ్ ఉండి దానికి స్టోరేజ్ కాస్ట్ ఏమైనా ఖర్చు పెడితే అప్పుడు మాత్రమే తీసుకుంటున్నామండి. ప్రజెంట్ మాత్రం అటువంటిది ఏమీ లేదనుకొని ఒక నోట్ ఇచ్చి మీరు వదిలేసేయండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 1500 పర్ మంత్ ఇచ్చాడు, అది కూడా వదిలేసేయండి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ అవర్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్. కాబట్టి ఒక్క ఫ్రైట్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకోండి. అక్కడ పర్చేజెస్ కి 2 యాడ్ చేసుకోండి, 2 పర్చేస్లు ఉన్నాయి. వేర్ హౌస్ వదిలేయండి, అడ్మినిస్ట్రేటివ్ వదిలేసేసేయండి. దట్స్ ఆల్. సో దిస్ ఈస్ ఆల్సో సింపుల్ ప్రాబ్లం. ఇది స్టడీ మెటీరియల్ మాత్రం డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవండి. సో ఇంతవరకు మాట్లాడిన డైరెక్ట్ ప్రాబ్లం అనేది మనకు ఒక పార్ట్నర్షిప్ సేమ్ మోడల్ పడింది. తర్వాత ఇక మోస్ట్లీ ఎంతేనండి డైరెక్ట్ ప్రాబ్లం. థియరీ మాత్రం అంతా డైరెక్టే పడిందండి వచ్చేసరికి. ఓకే, ఇది ఇన్వెంటరీ వాల్యూషన్. తర్వాత దీంట్లోనే సి బిట్ చూడండి, రిడెంప్షన్ ఆఫ్ డివెంచర్స్ ఇచ్చాడు చూడండి. ఈ కంపెనీ గతంలో ఇష్యూ చేసిందండి 20,000 8% partly convertible debentures of ₹100 each on 1st April 2023. లాస్ట్ ఇయర్ అంటే April 1st 2023 20,000 డిబెంచర్స్ మనం ఇష్యూ చేసాం. ఒక్కొక్క డిబెంచర్ కాస్ట్ వచ్చేసి 100. ద డిబెంచర్స్ ఆర్ డ్యూ ఫర్ రిడెంప్షన్ ఆన్ 1st June 2024. ఇప్పుడు వాటిని మనం రిడెంప్షన్ చేయబోతున్నాం. అంటే 20,000 డిబెంచర్స్ ని 100 ఈచ్ ఉంది, వాటిని ఈ రోజున మనం తిరిగి రీపేమెంట్ ఇవ్వబోతున్నాం. దాన్ని మనం రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అంటాం. The terms of issue of debentures provided that 20%, not 20, 30% of the debentures will be converted into equity shares, nominal value ₹10 at a price of ₹20 as per ₹20 per share. ఒకసారి దీన్ని చూడండి. The terms of issue of debentures provided that 30% of the debentures will be converted into equity shares. దాని ఫేస్ వాల్యూ ₹10 ఉంది, కానీ ₹20 మనం ఇష్యూ చేయబోతున్నాం. అంటే ఆ డిబెంచర్స్ ని ఇష్యూ చేసేటప్పుడే మీరు ఇంటిమేట్ చేశారు వాళ్ళకి ఏమనంటే ఫ్యూచర్ లో ఈ 20,000 డిబెంచర్స్ లో 30% అంటే 6,000 అండి. 6,000 డిబెంచర్స్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ గా మారుస్తామని చెప్పి ఇష్యూ చేశారు. ఈ రోజు మనం అలా కన్వర్షన్ చేయబోతున్నాం. అంటే 20,000 ఇంటూ 30% అంటే 6,000
డిబెంచర్స్ అవుతాయి. 6,000 into 100 6 lakhs అండి ఈ రూపీస్. ఈ 6 lakhs ని మనం ఏం చేస్తామంటే ఈక్విటీ షేర్స్ గా మారుస్తాం. ఒక్కొక్క షేర్ ని మనం 20 ఇస్తున్నాం, 20 రూపీస్ కి ఇస్తున్నాం. 6 lakhs by 20, సో 6 lakhs by 20 ఈక్వల్ టు 30,000 షేర్స్ మనం కన్వర్షన్ కి ఇస్తున్నామండి. సో దాని ఫేస్ వాల్యూ మాత్రం 10 రూపీస్ అండి. ఓకేనమ్మా. కన్వర్షన్ వాల్యూ మాత్రం వచ్చేసి అంటే 20 అయినప్పటికీ దాని ఫేస్ వాల్యూ మాత్రం 10 రూపీసే వస్తుంది. తర్వాత అండ్ ద రిమైనింగ్ విల్ బి రిడమబుల్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 5% అండి. సో కన్వర్షన్ కి ఎలాంటి ప్రీమియం లేదండి. నెక్స్ట్ రిమైనింగ్ 70% అంటే మనకి ఇందాక 6,000 కాబట్టి 6,000 $6,000 పోతే మనకి ఇక బ్యాలెన్స్ 6,000 పోతే 20,000 లో 14,000 డిబెంచర్స్ ఉన్నాయండి. ఆ 14,000 డిబెంచర్స్ మనం క్యాష్ గా ఈ రోజు మనం పే చేయబోతున్నాం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ఇది ప్రీమియం తో పే చేస్తున్నామండి. క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి అలాటెడ్ ఫర్ ద డిబెంచర్ హోల్డర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్. సో మనకు ఆల్రెడీ నేను ఇందాక అనుకున్నాం 30,000 డిబెంచర్స్ ని మనం 30,000 ఈక్విటీ షేర్స్ గా మనం కన్వర్షన్ కింద ఇస్తున్నాం వాళ్ళకి వచ్చేసి. ఇప్పుడు దీనికి ఎంట్రీ చూడండి. సో వన్స్ అగైన్ 20,000 డిబెంచర్స్ లో 30% 6,000 డిబెంచర్స్ ని ఈక్విటీ షేర్స్ గా మారుస్తున్నాం. 6,000 into 100 6 lakhs. ఆ 6 lakhs బై ఇష్యూ ప్రైస్ 20 కాబట్టి 30,000 షేర్స్ ఇస్తున్నాం. అప్పుడు దానికి ఎంట్రీ ఒక్కసారి మనం చూసినట్టయితే 8% డిబెంచర్స్ అకౌంట్ డేటా 6 lakhs టు డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ 6 lakhs. ఇప్పుడు ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయండి. డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ డేటా 6 lakhs టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఫేస్ వాల్యూ మాత్రమేనండి. అంటే ఇక్కడ 6,000 మనం 30,000 షేర్ 30,000 into 10 3 lakhs టు సెక్యూరిటీస్ ప్రీమియం వచ్చేసి 3 lakhs. ఓకే. నెక్స్ట్ తర్వాత అడిగిన క్వశ్చన్ ఏలో అయిపోయింది ఆల్రెడీ. క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బి అలాటెడ్ టు ద డిబెంచర్ హోల్డర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్. ఇది అయిపోయిందండి. 30,000 షేర్స్ ని మనం ఇస్తున్నాం, అది అయిపోయింది. తర్వాత గివ్ జర్నల్ ఎంట్రీస్ రిలేటెడ్ టు ద కన్వర్షన్. ఇప్పుడే 2 ఎంట్రీస్ మనం మాట్లాడాను. ఒకటి డిబెంచర్స్ డిబెంచర్ హోల్డర్ కి ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత డిబెంచర్ హోల్డర్ కి ఈక్విటీ షేర్స్ మనం ఇష్యూ చేయడం అండి. తర్వాత వచ్చేసి conversion and the redemption of debentures assuming the company has created debenture redemption reserve and also invested required amount for redemption of debentures at the time of issue. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. redemption of debenture assuming that the company has created debentures redemption reserve. ఆల్రెడీ మనకి ఎంత మేరకు అవసరమో అంత మేరకు కంపెనీ డిఆర్ఆర్ ఎంత మేరకు మనకి రిజర్వ్ అవసరం అవుతుందంటే మీరు ఎంతైతే రిడెంప్షన్ చేస్తున్నామంటే ఫేస్ వాల్యూలో 10% అండి. ఆల్రెడీ వాడు క్రియేట్ చేశాడు. ఎంత మేరకు అవసరమో ఇన్వెస్ట్మెంట్ కూడా అంత మేరకు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకు ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సోల్డ్ ఎట్ పార్ అండి. మీరు అమ్మినందుకు ఎంట్రీ పాస్ చేసేసేయండి. అప్పుడు బ్యాంక్ క్రియేట్ చేసినందుకు ఆల్రెడీ వాడు క్రియేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసేది మాత్రం 10% ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ రిడెమబుల్ డిబెంచర్స్. అంటే మనకి 14,000 ఉంది. 14,000 లో వచ్చేసి 14,000 into 100 రూపీస్ 14 lakhs లో మనకి జస్ట్ ఎంత పర్సెంట్ సరిపోతుందంటే మనకి 10% సరిపోతుంది. ఆల్రెడీ మనకు వచ్చేసి 1,40,000 సరిపోతుంది. వన్స్ అగైన్ 14,000 into 100 రూపీస్. దీంట్లో మనకు వచ్చేసి 14,000 into 100 14 lakhs ఉందండి. ఇంటూ దీని మీద 10% చాలు మనకి 1,40,000 వచ్చేసి ఆల్రెడీ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ డిఆర్ఆర్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎంత అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎంత అంటే మనకి మీరు ఎంతైతే డిబెంచర్స్ రిడెంప్షన్ చేస్తున్నామో అంటే 14 lakhs ఈ రోజు చేస్తున్నాం. దీంట్లో 15% వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే 2,10,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీనికి ఎంట్రీ మనం ఇన్వెస్ట్మెంట్ అమ్మేందుకు ఆర్డినరీ ఎంట్రీ పాస్ అయ్యండి. బ్యాంక్ అకౌంట్ డేటా టు డిబెంచర్ డిఆర్ఆర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వచ్చేసి తీసేసేయండి. తర్వాత లాస్ట్ లో వచ్చేసి ఈ డిబెంచర్స్ వచ్చేసి డిఆర్ఆర్ ఉంది కాబట్టి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ దీన్ని కూడా జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం ఇస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ప్రీమియం పే చేయాలి కాబట్టి మనం వచ్చేసి ఆ ప్రీమియం వచ్చేసి 14 lakhs మీద మనకు వచ్చేసి 5% చెప్పాడు కాబట్టి 70,000. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ప్రొవైడ్ చేయండి. అప్పుడు దానికి ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా టు ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ 70,000. ఇప్పుడు 2 more ఎంట్రీస్ పాస్ చేద్దాం. అవి వచ్చేసి ఈ
14 lakhs ని అలాంగ్ విత్ ప్రీమియం డిబెంచర్ హోల్డర్ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పే చేసేసేయండి. అక్కడ నథింగ్ ఈజ్ న్యూ. ఇది రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండి. ఓకే, సో డిబెంచర్స్ రిడెంప్షన్ అడిగాడు. కొంచెం ఇది కూడా డైరెక్ట్ ప్రాబ్లం మనకి మెటీరియల్ లేదండి, ఇది కూడా ఇండైరెక్ట్ గా ఇచ్చేసాడు. అండ్ లాస్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం దాంట్లో ఏ బిట్ ఉంది, బి బిట్ ఉందండి. బి బిట్ ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్? హ్యాపీగా రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకొకటి సిక్స్త్ లో ఏ డిస్కస్ చేస్తే మనకి క్వశ్చన్ పేపర్ రివ్యూ అయిపోతుంది. ఏ లిమిటెడ్ విత్ అన్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అండి. ఈ ప్రాబ్లం వచ్చేసి ఏ లిమిటెడ్ విత్ అన్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ 20 lakhs డివైడెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 each. ఓకేనండి. ఆన్ 1st June 2023 ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ ఇష్యూయింగ్ 3 lakhs ఈక్విటీ షేర్స్ ఎట్ ప్రీమియం ఆఫ్ ₹5 per share. ద అమౌంట్ పేయబుల్ యాజ్ ఫాలోస్. సో కంపెనీకి వచ్చేసి ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చేసి మనకి 20 lakhs ఉందండి. 20 lakhs rupees డివైడెడ్ బై 10 rupees కాబట్టి మనకి 2 lakh షేర్స్ వస్తుందండి. 2 lakh షేర్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్. కానీ ఈరోజు ఇష్యూ చేసిన 3 lakhs ఈక్విటీ షేర్స్ మనం ఇష్యూ చేస్తున్నట్టు వాడు చెప్పాడు. అంటే కంపెనీకి ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏమో 2 lakh షేర్స్ ఉన్నాయి. ఈ రోజు మనం ఇష్యూ చేసేది 3 lakhs ఈక్విటీ షేర్స్ మనం ఇష్యూ చేయడం అసంభవం. మరి ఇన్స్టిట్యూట్ ఎందుకు అలా ఇచ్చిందో తెలియదు, కావాలని కూడా ఇచ్చి ఉండొచ్చండి అది. ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే రియల్ గా చెప్పాలంటే ద కంపెనీ కెనాట్ ఇష్యూ 3 lakhs ఈక్విటీ షేర్స్. సింపుల్ ఒక లైన్ తో ఆన్సర్ తీసుకురావచ్చు. కానీ వాడు 15 మార్క్స్ ఇచ్చాడు. సో దీని అర్థం ఏంటంటే మీరు ఏమని అజంప్షన్ తీసుకోవాలంటే బై పుటింగ్ బై వే ఆఫ్ అవర్ అజంప్షన్ అండి. అజంప్షన్ ఏంటంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ పెంచడానికి అవసరమైన రెజల్యూషన్స్ అన్ని పాస్ చేశారని భావించడమైనది. ఒక నోట్ తీసేసుకుంటే నో ప్రాబ్లం మనకి. ఆ నోట్ ని మీ దగ్గర నుంచి వాడు ఎక్స్పెక్ట్ చేశాడండి. అక్కడ మేజర్ అదే వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ కి ఇటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వాలండి తన నాలెడ్జ్ బయటపడడానికి. కాబట్టి అక్కడ మీరు ఏం చేస్తారంటే రియల్ గా చెప్పాలంటే 3 lakhs ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసే అధికారం మనకు లేదు. ఈవెన్ దో అయినప్పటికీ కంపెనీ ఆథరైజ్డ్ క్యాపిటల్ పెంచడానికి అవసరమైన రిజల్యూషన్స్ అన్ని పాస్ చేసింది అని నేను భావిస్తున్నానని ఒక నోట్ రాసేస్తే హ్యాపీగా మీరు ప్రాబ్లం చేసుకోవచ్చు. సో 3 lakhs ఈక్విటీ షేర్స్ మనం ఇష్యూ చేస్తున్నాం. ఒక్కొక్క షేర్ వచ్చేసి 5 ప్రీమియంతో 5 rupees ఇష్యూ చేస్తున్నాం. పొజిషన్ పేమెంట్ ఈ విధంగా ఉంది. అప్లికేషన్ మీద 2 rupees per షేర్ ఉంది. అలాట్మెంట్ మీద వచ్చేసి 1st July 2023 డేట్స్ ఇచ్చాడండి. ఇక్కడ 7 rupees ఇంక్లూడింగ్ ప్రీమియం పర్ షేర్ ఇచ్చేస్తున్నాడు. ఇంక్లూడింగ్ ప్రీమియం 5 ఆల్రెడీ చెప్పాడు. 7 లో 5 + 2 అండి. 5 ఏమో సెక్యూరిటీస్ ప్రీమియం 2 rupees వచ్చే షేర్ క్యాపిటల్ అండి. ఫస్ట్ కాల్ November 1st పేజీ అడిగాడు. అదే సెకండ్ కాల్ వచ్చేసి 1st January 2024 అండి. అంటే అప్లికేషన్ 2 rupees, అలాట్మెంట్ వచ్చేసి 5 + 2 లేదా 2 + 5. ఫస్ట్ కాల్ 3 rupees, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 3 rupees. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 2, 2, 4, 3, 7, 10 సరిపోయిందండి. తర్వాత నెక్స్ట్ పారాకి వస్తున్నానండి. ఆల్ ద షేర్స్ వర్ అప్లైడ్ ఫార్ అండ్ అలాటెడ్. హ్యాపీ అండి. మనకు వచ్చేసి ఇక్కడ ఎక్సెస్ రావడం, ప్రోరేటా ఇటువంటి పొజిషన్ ఏం లేదండి. అక్కడ మనం ఇష్యూ చేసింది 3 lakhs, ప్రజలు కూడా కొన్నది కూడా 3 lakhs. వీఆర్ వెరీ హ్యాపీ అండి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. తర్వాత మిస్టర్ నరేష్ హూ హెల్డ్ 20,000 షేర్స్ paid the whole amount at the time of due on calls along with allotment money. So once again, Mr. Naresh who held 20,000 shares paid the whole of the amount due on calls along with allotment money. అంటే నరేష్ అనే వ్యక్తికి 20,000 షేర్స్ అలాట్ చేశాం. అతను అలాట్మెంట్ మనీ పే చేసేటప్పుడు ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ కూడా పే చేశాడు. అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండి. కాల్స్ ఇన్ అడ్వాన్స్. So we are going to provide interest on calls in advance. Very good. The final call was fully paid except a shareholder having 5,000 shares who were paid his due amount on 1st March 2024. అంటే మనకి ఇక్కడ ఫైనల్ కాల్ మీరు 3 lakhs మీద 3 rupees హ్యాపీగా అడిగారు. కానీ 5,000 షేర్స్ గల ఒక షేర్ హోల్డర్ ఫైనల్ కాల్ పే చేయలేదు. సో ఆయన రియల్గా ఎప్పుడు పే చేయాలంటే January 1st పే చేయాలి. కానీ అతను ఎప్పుడు పే చేశాడంటే 1st March 2024. January 1st నుంచి February 1st, March 1st అండి. 2 months కి వడ్డీ ఇవ్వాలి.
ఆఫ్టర్ along with క్లియర్ గా చెప్పాడు మనకి, దట్ ఈస్ ఆఫ్టర్ 2 months along with interest on calls in arrears at the rate of 10% per annum. Company also paid interest at the rate of 12% per annum on calls in advance, okay, to Mr. Naresh on 1st June 2024. ఓకే, సో ఇక్కడ మనకి కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంది, కాల్స్ ఇన్ ఏరియర్స్ ఉన్నాయి, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ కూడా ఉన్నాయండి. ఇది ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో డైరెక్ట్గా లేదు. సో బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ ఆన్ కంపెనీ అకౌంట్స్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో వీ కెన్ ఈజీలీ హ్యాండిల్ అండి. ఒక్కసారి మనకి చూడండి, ఈ 4 ఎంట్రీస్ మనకు వస్తాయి. 4 ఇన్స్టాల్మెంట్స్, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2 ఎంట్రీస్, ఆల్రెడీ 8 ఎంట్రీస్తో పాటు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంది. ఓకే, అయితే నరేష్ అనే వ్యక్తి అలాట్మెంట్ అప్పుడే 20,000 షేర్స్ మీద ఫస్ట్ కాల్ పే చేశాడు, సెకండ్ కాల్ పే చేశాడు. అంటే ఫస్ట్ కాల్ 20,000 into 3 rupees, సెకండ్ కాల్ 20,000 into 3 rupees. సో 1,20,000 విడగొడితే 60,000 అండి. ఓకే, సో మామూలుగా అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకోండి 3 lakh షేర్స్ మీద 2 rupees చొప్పున. తర్వాత దాన్ని షేర్ అప్లికేషన్ మనీకి ట్రాన్స్ఫర్ చేయండి యాజ్ యూజువల్ ఎంట్రీ. తర్వాత అలాట్మెంట్ డ్యూ అంటే అలాట్మెంట్ పిలవండి, 3 lakhs మీద 7 rupees పిలవండి. అలాట్మెంట్ మనీ వస్తుంది, వచ్చేటప్పుడు మీరు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డెటార్ 3 lakhs మీద మనకి 7 rupees వస్తుంది, ప్లస్ 20,000 షేర్స్ గల ఒక షేర్ హోల్డర్ 6 rupees చొప్పున ఒకేసారి ఇచ్చేసాడండి. అంటే 1,20,000 బ్యాంక్ అకౌంట్ డెటార్, 3 lakh షేర్స్ మీద 7 rupees. తర్వాత కాల్స్ ఇన్ అడ్వాన్స్ అమౌంట్ వచ్చేసి కూడా కలెక్ట్ అయింది కాబట్టి అది కూడా మనం డెబిట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఈ 1,20,000 యాడ్ చేయండి. అంటే బ్యాంక్ అకౌంట్ డేటార్ 3 lakhs into 7 plus 1,20,000 అండి. ఈ సింపుల్ ప్రాబ్లం అంత కష్టమేం కాదండి. తర్వాత 2 షేర్ అలాట్మెంట్ అకౌంట్ వచ్చేసి 3 lakhs into 7 rupees రాసేసేయండి. తర్వాత 2 కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ వచ్చేసి తీసేసుకోండి అండి, అంటే 1,20,000 అండి. ఓకే, తర్వాత మనం ఫస్ట్ కాల్ వచ్చేసి పిలవాలి, పిలిచినందుకు ఎంట్రీ మామూలే, కానీ మళ్ళీ ఫస్ట్ కాల్ అమౌంట్ కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయ్యేటప్పుడు నరేష్ అనే వ్యక్తి 20,000 మీద 60,000 ఇవ్వడండి, అంత కట్ చేసుకొని రిమైనింగ్ దాన్ని ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసుకోండి. సేమ్ పొజిషన్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ కూడా సేమ్ లాజిక్, కానీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంది, కాల్స్ ఇన్ ఏరియర్స్ కూడా ఉందండి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ కాల్స్ ఇన్ ఏరియర్స్. ఓకే, అప్పుడు ఎంట్రీ మనకి అక్కడ బ్యాంక్ అకౌంట్ డేటార్ తీసుకోండి, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డేటార్ తీసుకోండి, కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ డేటార్ 2 షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అండి. ఓకే, తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ ఒక్కసారి చూడండి. ఫైనల్ కాల్ జనవరి 1st పే చేయాలి, వాడు మార్చి 1st పే చేయాలి, 2 months రావాలండి. 2 months అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ వచ్చేసి 5,000 షేర్స్ అండి. వాడు పే చేయడం పాపం ఫైనల్ కాల్ ఒక్కటేనండి. 15,000 మీద 2 months ఇంట్రెస్ట్ అంటే కాల్స్ ఇన్ ఏరియర్స్ మీద 10% అండి. 15,000 into 10% డివైడ్ బై 12 into 2 months 250 rupees ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ కలెక్ట్ అవుతుంది. అప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా మీరు కలెక్ట్ అయితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా ఇంతకుముందు చెప్పిన 15,000 plus 250 అండి, 2 కలెక్ట్ చేసుకోండి. తర్వాత 2 కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ వచ్చేసి 15,000 2 ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ 250 అండి, ఇంట్రెస్ట్ మామూలే. తర్వాత సేమ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా 2 రకాల ఇంట్రెస్ట్ పే చేయాలండి. అంటే మీన్స్ ద ఫస్ట్ కాల్ మీద కాల్స్ ఇన్ అడ్వాన్స్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి, సెకండ్ కాల్ మీద కూడా ఇవ్వాలండి. ఫస్ట్ కాల్ రియల్ గా వాడు పే చేయాల్సింది మనకి 1st November, కానీ అలాట్మెంట్ అప్పుడే పే చేశాడు. జూలైకి ఇంట్రెస్ట్ పే చేయాలి, జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలకు ఇంట్రెస్ట్ పే చేయండి. అంటే 60,000 into 12% కాబట్టి 12/100 into 4/12 ఎంత వస్తుందో తీసేసేయండి. నెక్స్ట్ తర్వాత ఫైనల్ కాల్ కూడా వచ్చేసి మనకి జనవరి 1st, అక్కడికి వచ్చేసి మాత్రం అలాట్మెంట్ అప్పుడు జూలైకి ఇవ్వాలి, జూలై తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 1st కాబట్టి తీసుకోకూడదు. ఇక్కడ 6 months ఇంట్రెస్ట్ ఇస్తామండి. అంటే మొదటి 60,000 మీద ఏమో 4 months ఇంట్రెస్ట్ ఇవ్వండి 12% చొప్పున, నెక్స్ట్ 60,000 మీద 12% చొప్పున 6 months ఇవ్వండి. ఇంట్రెస్ట్ పే చేయడం ఆర్డినరీ ఎంట్రీ. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ మనకి ఇన్కమ్ కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్. అదే కాల్స్ ఇన్ అడ్వాన్స్ మనకి ఎక్స్పెన్స్ కాబట్టి అప్పుడు ఎంట్రీ ఇంట్రెస్ట్ ఆన్
కావాల్సిన అడ్వాన్స్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వచ్చేసి రాసేసేయండి. ఇది పేపర్ అండి. సో ఓవరాల్గా ఇప్పుడు నాకు ఇవన్నీ మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది పేపర్ మాత్రం పెద్దగా టఫ్గా లేదు, కానీ పేపర్ వచ్చేసి మనకి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అమ్మ. అక్కడ వచ్చేసి ఇది కానీ హ్యాండిల్ చేయగలిగితే సో ఈ దీంట్లో మంచి మార్క్స్ వచ్చేసి మనం స్కోర్ చేసుకోవచ్చు. సో ఈ పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి ఎగ్జామినేషన్లో ఆలోచించుకునే టైం ఉండదండి. అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అవసరమైతే 1 crore టైమ్స్ రివిజన్ చేసుకోండి. 1 crore టైమ్స్ అండి. ఎన్నిసార్లు రివైజ్ చేయగలిగితే అన్నిసార్లు చూడండి. మీకు ఎగ్జామినేషన్లో థింక్ చేసే, మీరు ఆలోచించి డెసిషన్ తీసుకునే టైం ఉండదు. అందుకనే మీకు వచ్చేసి 15 minutes ముందు క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇస్తారంటే అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ చదువుకుంటారనే ఉద్దేశంతో ఇస్తారండి. మీకు వచ్చేసి ఆ 15 minutes వచ్చేసి వాల్యుబుల్ అండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 2 o'clock ఆఫ్టర్నూన్ 2 o'clock ఎగ్జామ్ అయితే 1:45 పేపర్ ఇస్తారండి. మీకు వచ్చేసి 1:40 కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి. సో చాలా మంది స్టూడెంట్స్ నేను ఎగ్జామినేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు చూస్తానండి, బయట 1:45 అయ్యి పేపర్లు వాడు ఇస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ వచ్చి చదువుతుంటారండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. వచ్చేసరికి అసలు 1 o'clock బుక్ తీసి పక్కన పడండి, రిలాక్స్గా ఉండండి, అంతే. వచ్చేసరికి 1:40 కల్ హాల్లో ఉండాలి. ముందుగా క్వశ్చన్ పేపర్ తీసుకోండి. క్వశ్చన్ పేపర్ తీసుకునేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది. సో లాంగ్ బ్రీతింగ్ తీసుకోండి. అంటే ఊపిరి బాగా పీల్చి బాగా 2-3 సార్లు వదిలితే సో మైండ్ కొంత రిలాక్స్ అవుతుంది. హ్యాపీగా ఆన్సర్స్ మీరు రాసుకోవచ్చండి. ప్రాబ్లమాటిక్ చేయడానికి మాత్రం నాలెడ్జ్ వచ్చేసి అంటే మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అదే థియరీ సబ్జెక్ట్కి వచ్చేసరికి మైండ్ ఫ్రెష్గా ఉంటే హ్యాపీ, ఒక్కవేళ లేకపోయినా కూడా చదివింది కాబట్టి రాస్తారు. కానీ ఇక్కడ చదివింది రాయట్లేదండి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ పేపర్లో చదివింది మీరు రాయడం లేదు. ఆ ఇచ్చిన ప్రాబ్లం మీరు అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చేస్తున్నారండి. ఓకే, ఒకసారి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ మెటీరియల్ చదివితే డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు ఏమన్నా ఒకసారి చూడండి. ఈ 6 ఫస్ట్ క్వశ్చన్లో 6 ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి కదమ్మా. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మీకు చదవడం ద్వారా, బిట్లు చదవడం ద్వారా రాదండి. సబ్జెక్ట్ ఓవరాల్గా అక్కడ చదవాల్సిందే. ఓవరాల్ నాలెడ్జ్ బిట్లు చేయడానికి అవసరం. తర్వాత బిలో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, అది డైరెక్ట్ క్వశ్చన్. కాకపోతే సేల్స్ రిటర్న్స్ బుక్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ క్యాష్ రిటర్న్స్ ఉన్నాయి, అది కానీ లేకుంటే అందరూ ఆన్సర్ చేసేవాళ్ళు, కొంతమంది మిస్ అయి ఉంటుందేమో తెలియదు. తర్వాత డిప్రిసియేషన్ కూడా కొంత న్యూ ప్రాబ్లం అనేది చెప్పొచ్చు. బిఆర్ఎస్ వచ్చేసి మాత్రం ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. ఫైనల్ అకౌంట్స్ కూడా డైరెక్ట్ ప్రాబ్లం కాదు, కానీ అడ్జస్ట్మెంట్ చాలా ఎక్కువ పెట్టాడు, లెంగ్తీ ప్రాసెస్ అండి. పార్ట్నర్షిప్ మాత్రం హ్యాపీగా ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయొచ్చు, ఆ మోడల్ మీరు మెటీరియల్ చేస్తుంటే. డెత్ ప్రాబ్లం వచ్చేసి హ్యాపీగా చేయొచ్చు, కానీ లెంగ్తీ ప్రాసెస్ అయిందండి. ప్రాబ్లం వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్ వేసుకోవాలి, తర్వాత మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేయాలి, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేయాలి, ఆ తర్వాత గుడ్ విల్ వర్కింగ్ వేయాలి, తర్వాత ప్రాఫిట్, షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ డిసిజర్ పార్ట్నర్ వర్కింగ్ వేయాలి. తర్వాత వచ్చేసి జేఎల్పి ఉందండి, జేఎల్పి అకౌంట్ కూడా వేయాలి. కానీ లెంగ్తీ ప్రాసెస్ ఇక్కడికి వచ్చేసి సింగిల్ ఎంట్రీ. అసలు ఈ మోడల్ చాలా ఈజీగా ఇచ్చేసాడండి, దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అసలు లేదు. నెక్స్ట్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ కూడా ఈ ప్రాబ్లం డైరెక్ట్ ఎక్కడ లేదని మీకు ఇక్కడ బేస్డ్ ఆన్ డిప్రిసియేషన్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ అండ్ పర్చేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ అని. సో కొంత వెరైటీ ప్రాబ్లం అండి. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా డైరెక్ట్ ప్రాబ్లం లేదు కానీ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా డైరెక్ట్ ప్రాబ్లం లేదు కానీ ఆన్సర్ చేసుకోవచ్చు. డిబెంచర్స్ వచ్చేసి మనకి డైరెక్ట్ ప్రాబ్లం లేదండి కానీ ఆన్సర్ చేయగలం. ఇష్యూ ఆఫ్ షేర్స్ కూడా దీనికి డైరెక్ట్ ప్రాబ్లం బహుశా ఉంటుంది అనుకుంటున్నాను, లేకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇక్కడ స్టూడెంట్ మైండ్ని డీవియేట్ చేశాడండి ఈ క్వశ్చన్ ఇవ్వడం ద్వారా. సో జనరల్గా అందరూ ఏం చేస్తారు, నేనే చెప్తాను ఎగ్జామినేషన్ మీరు ప్రిపేర్ కావాల్సింది ఫర్ ఫ్యూచర్, రీ ఇష్యూ, ప్రోరేటా, తర్వాత షేర్స్ ఇష్యూడ్ విత్ ప్రీమియం. సో ఈ ఏరియా నుంచి తప్పించుకునే స్కోప్ వాళ్ళు అంటే మీన్స్ అంతకు మించి దాటడని మీకు చెప్తూ ఉంటాను, కానీ బ్యాడ్ లక్. సో దీని మీద అక్కడ కానీ సింపుల్ ప్రాబ్లమే ఇది, కానీ అలా ఇచ్చాడండి. ఓకే గాడ్. సో ఇంతటితో ఎనాలిసిస్ కంప్లీట్ చేసామండి. ఒకవేళ దీనికి ఫుల్ ఆన్సర్స్ మీకు కావాలి అనుకుంటే వచ్చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సో నా సెల్ నంబర్ 7382776681. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. ఓకే,
సో చాలా హ్యాపీగా అనిపించింది మీతో ఈ పేపర్ని షేర్ చేసుకున్నందుకు. సో డియర్ స్టూడెంట్స్, సో వన్ మోర్, ఒక్కసారి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.